హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఈ మధ్య నేను ఒక ఆర్టికల్ చూశాను. ఈ ఆర్టికల్ ఏంటంటే ఆ, పేదరికానికి ధనిక వర్గానికి ఉన్న తేడాసు, వాళ్ళ ఇన్కమ్ పాత్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఇన్కమ్ స్ట్రీమ్ లైన్స్ ఎలాగ ఉంటాయి. పేదలైతే కన్నా వాళ్ళకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, ధనవంతులైతే కన్నా వాళ్ళకి ఇన్కమ్ ఎలాగ వస్తుంది, వాళ్ళకు ఉన్నటువంటి రిసోర్సెస్ ఏంటి, వాళ్ళ ఇన్కమ్ పాత్స్ ఎలాగ ఉంటాయి అన్న దాని గురించి ఈ వీడియో చేద్దామని చెప్పి చేస్తూ ఉన్నాను. మీరు ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే నేను ఈ మధ్య ఒక రీసెర్చ్ చేస్తా అనుకొని ఒక ఆర్టికల్ చూశాను. నేను ఈ ఆర్టికల్లో కన్నా మీరు క్లియర్గా చూశారనుకో మీకు అర్థమవుతుంది. అంటే ధనవంతులు వచ్చేసి వాళ్ళు ఎలాగా నార్మల్ సపోజ్ పేదరికం నుంచి ధనవంతులుగా ఎలా మారుతారు, నార్మల్గా ఉండేటోళ్ళు నార్మల్గానే పేదరికంలోనే ఎలాగే ఉండిపోతారు, వాళ్ళకు ఉన్నటువంటి పేదలకి ధనికులకు ఉన్నటువంటి తేడాలు ఏంటన్నది ఈ వీడియోలో ఈ సైడ్ స్నిప్పింగ్ షాట్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఎందుకు మనిషి పేదరికంలోనే ఉండిపోతాడు అంటే తనకున్నటువంటి ఆలోచన, తనకున్నటువంటి అవేర్నెస్ వల్లనే తనకు అవేర్నెస్ లేకపోవడం వల్ల తను అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు చూడండి క్లియర్గా ఈ పిక్చర్ చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ధనవంతులు నార్మల్ ప్రజానికము ఎట్లాగా వాళ్ళు రిచ్ పీపుల్గా ఎలాగా ఎదుగుతారన్న దానికి ఈ పిక్చర్ చూస్తేనే మీకు క్లియర్గా అవుతుంది. చూడండి, ఒక మనిషి ఒక పేదరికంలోనే ఎందుకు ఉండిపోతాడంటే కన్నా తనకు రిసోర్సెస్ ఏదైతే ఇన్కమ్ జనరేట్ అవుతున్నాడో, తను ఏదైతే డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడో తనకు ఒకే ఒక రిసోర్స్ ఉంటుంది. ఆ ఒక్క రిసోర్స్తోనే తను మొత్తం జీవితం అంతా సాగిస్తూ ఉంటాడు. కాబట్టి తను పేదరికంలోనే ఉండిపోవడానికి ఆస్కారం ఉంది. ఆ ఒక్క రిసోర్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ పేదరికంలో ఉండే వాళ్ళకి ఏంటంటే ఓన్లీ జాబ్ నుంచి మాత్రమే ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఓన్లీ ఇన్కమ్ జనరేటింగ్ ఫ్రమ్ శాలరీ, ఓన్లీ ఇన్కమ్ వచ్చేసి వాళ్ళకి జాబ్ నుంచి మాత్రమే వస్తూ ఉంటుంది. మీరు కనుక చూసినారనుకో డైలీ వేజెస్ అయితేనేమి, సపోజ్ కొందరు డైలీ వేజెస్గా ఉంటారు. ఆ డైలీ వేజెస్ అన్నా కానీ వాళ్ళది కూడా అది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ జాబ్ ఓన్లీ. అది కూడా డైలీ వేజెస్ అయితేనేమి, మంత్లీ వేజెస్ అయితేనేమి, ఇయర్లీ వేజెస్ అయితేనేమి, ఇది ఓన్లీ సింగిల్ ఇన్కమ్ సోర్స్ ఉంటుంది ఆ వ్యక్తికి. కాబట్టి తను ఎప్పటికి కూడా జీవితం అంతా పేదరికంలోనే మగ్గిపోవాల్సి వస్తుంది. తర్వాత మీరు చూడండి, రిచ్ పీపుల్ వీళ్ళు ఎలాగ ఉంటారంటే వీళ్ళ ఆలోచన ధోరణి ఎలాగ ఉంటుంది, వీళ్ళ పరిస్థితులు ఎలాగ ఉంటాయి, వీళ్ళు ఎవరి మధ్య జీవనం సాగిస్తూ ఉంటారు అన్నదానికి మనం వాళ్ళ నేచర్ కన్నా అబ్జర్వ్ చేస్తే కానీ మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, వాళ్ళకి ఇన్కమ్ స్ట్రీమ్స్ వచ్చేసి చాలా మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉంటాయి, మల్టిపుల్ ఇన్కమ్ జనరేషన్ పాత్స్ ఉంటాయి వాళ్ళకి. సపోజ్ మీరు చూడండి, ఒక వ్యక్తి ఎవరైతే సపోజు ఒక రిచ్ పర్సన్గా ఎదిగినటువంటి మొత్తం జర్నీ కన్నా మనం చూసినామనుకో మనకి ఏమర్థం అవుతుంది అంటే తను ఒక ఇన్కమ్ సోర్స్ మీద డిపెండ్ అవ్వడు, తను మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ని తయారు చేసుకుంటాడు. సపోజ్ ఒక ఇన్కమ్ వచ్చేసి ఒక సోర్స్ నుంచి వస్తుంది, ఇంకొక ఇన్కమ్ కూడా డెవలప్ చేసుకుంటాడు ఇంకొక సోర్స్ నుంచి, ఇంకొక ఇన్కమ్ కూడా డెవలప్ చేసుకుంటాడు ఇంకొక సోర్స్ నుంచి. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ నుంచి తను మనీని ఎర్న్ చేస్తూ ఉంటాడు అనమాట. దీనికి వచ్చేసి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో, సపోజ్ ఒక నార్మల్ వ్యక్తి తను రిచ్ పర్సన్గా ఎవాల్వ్ అవ్వడానికి తనకు ఉన్నటువంటి రిసోర్సెస్ ఏంటి, ఏ రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటే తను ఎదుగుతాడు అన్నదానికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటాను. ఇదే మెథడ్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. చూడండి, సపోజ్ ఒక మనిషి నార్మల్ పర్సన్ నుంచి పేదరికం నుంచి దాదాపు ధనిక వర్గంలోకి రీచ్ అవ్వడానికి తన ట్రాన్సిషన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను మీకు. సపోజ్ ఒక నార్మల్గా ఒక యంగ్ ఎంప్లాయ్, ఒక యంగ్ గ్రాడ్యుయేటెడ్ క్యాండిడేట్ సపోజ్ 21 ఇయర్స్కి గ్రాడ్యుయేషన్ అయిపోతే తను జాబ్ చేయడం మొదలు పెట్టాడు అనుకో. ఒక జాబ్ చేస్తూ ఉండుకొని తనకు ఒక ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ ఇన్కమ్ జనరేట్ అవుతుంటుంది కాబట్టి దీన్ని వచ్చేసి మనము వర్క్డ్ ఇన్కమ్ అంటాం. అంటే మనం వర్క్ చేయడం వల్ల మనం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం కాబట్టి మన టయాన్ని దాదాపు 7 నుంచి 8 గంటలు పర్ డేలో మనం ఇస్తాం కాబట్టి దీన్ని వచ్చేసి యాక్టివ్ ఇన్కమ్ జనరేషన్ అంటారు, వర్క్డ్ ఇన్కమ్ అంటారు. ఈ వర్క్డ్ ఇన్కమ్ నుంచి వచ్చిన డబ్బుల్ని తీసుకెళ్ళి వీళ్ళు ఏం చేస్తారంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము వీళ్ళు వచ్చేసి ఒక ప్రాపర్టీని పర్చేజ్ చేస్తారు. ఒక ప్రాపర్టీని పర్చేజ్ చేసి రెంట్కి ఇస్తారు. ఆ రెంట్కి ఇస్తే దాని వచ్చే ఇన్కమ్ని వచ్చేసి రెంటల్ ఇన్కమ్ అంటారు. అంటే ఇది సెకండ్ ఇన్కమ్ అనమాట. అంటే వీళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు డిసిప్లైన్గా వర్క్ చేసి వచ్చినటువంటి ఇన్కమ్ ద్వారా వాళ్ళు వచ్చేసి ఒక ప్రాపర్టీని పర్చేజ్ చేసి ఆ ప్రాపర్టీస్ నుంచి కూడా ఇన్కమ్ జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. దీన్ని వచ్చేసి రెంటల్ ఇన్కమ్ అంటారు.
తర్వాత ఏం చేస్తారంటే కనుక ఈ రెండింటి నుంచి వీళ్ళు ఇక్కడ వర్క్డ్ ఇన్కమ్ ఫస్ట్ ఇన్కమ్ ఉంది, తర్వాత వచ్చేసి రెంటల్ ఇన్కమ్ సెకండ్ ఇన్కమ్ ఉంది. ఈ రెండు ఇన్కమ్ నుంచి ఈ రెండు పాత్రల నుంచి వచ్చే డబ్బులను తీసుకెళ్ళి ఇంకొక వేని క్రియేట్ చేస్తారు. ఇంకొక వే ఏంటంటే కనుక ఇన్వెస్ట్మెంట్ అప్రిసియేషన్. అంటే ఇవి డబ్బులు ఈ రెండు స్ట్రీమ్ నుంచి ఈ రెండు దారుల నుంచి వచ్చే డబ్బుల్ని తీసుకెళ్ళి ఇంకొక దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెడితే ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి కూడా వీళ్ళు డబ్బులు జనరేట్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అప్రిసియేషన్. అంటే వీళ్ళు ఎక్కడైతే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారో అక్కడి నుంచి డబ్బులు జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు డబ్బులు జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ తీసుకెళ్ళి కొన్ని డివిడెండ్ స్టాక్స్ ఉంటాయి. డివిడెండ్ స్టాక్స్ అంటే అది కూడా ఇన్కమ్ జనరేషన్ అనమాట, రెగ్యులర్ ఇన్కమ్ జనరేషన్ కిందకి వస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఈ 3 స్ట్రీముల నుంచి వచ్చినటువంటి కొద్దిగా డబ్బుల్ని తీసుకెళ్ళి ఫోర్త్ వేని క్రియేట్ చేస్తారు అనమాట. కొత్త ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. అంటే ఇది డివిడెండ్ ఇన్కమ్ అనమాట. తర్వాత ఈ మొత్తం ఫస్ట్ 4 ఇన్కమ్ల నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని తీసుకెళ్ళి ఇంకొక 5th ఇన్కమ్ సోర్స్ని డెవలప్ చేస్తారు. ఇది వచ్చేసి ఇంట్రెస్ట్ అనమాట. అంటే కొన్ని ఫిక్స్డ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. తర్వాత వచ్చేసి కొన్ని లాంగ్ టర్మ్, సపోజ్ వచ్చేసి సీనియర్ సిటిజన్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చేసి దాదాపు 8.59% కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ డెవలప్ చేయడానికి కూడా చేస్తూ ఉంటారు అనమాట. ఇంకొక ఇన్కమ్ సోర్స్ ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఇంకా డబ్బుల్ని యూజ్ చేసుకొని ఇంకా కొంతగా తర్వాత వచ్చేసి ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడ నుంచి కూడా ప్రాఫిట్స్ డెవలప్ చేస్తూ ఉంటారు. తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళకి కొన్ని రాయల్టీస్ కూడా వచ్చేటట్టు చూసుకుంటారు అనమాట. అంటే కొన్ని నావెల్స్ రాయడం కానీ, లేదంటే కొన్ని పేటెంట్స్ పబ్లిష్ చేయడం కానీ, కొన్ని ఆర్టికల్స్ పబ్లిష్ చేయడం కానీ, దాని నుంచి కూడా రాయల్టీ తీసుకునేటట్టు అగ్రిమెంట్ చేసుకుంటారు అనమాట. ఇట్లా రిచ్ పీపుల్కి వాళ్ళు వచ్చేసి ఒకే ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వకోకుండా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని డెవలప్ చేసుకుంటారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఏ ఒక్క ఇన్కమ్ స్ట్రీమ్ ఆగిపోయినా కానీ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, వాళ్ళ లైఫ్ స్టైల్కి ప్రాబ్లం ఉండదు, లైఫ్ స్టైల్కి అడ్డులు ఉండవు. తర్వాత వాళ్ళ జీవితం సాఫీగా సాగిపోవడానికి వీళ్ళు మొత్తం అన్ని ఇన్కమ్ స్ట్రీమ్స్ని మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట లైఫ్లో. దీన్ని బట్టి ఇక్కడ మీరు చూసినారనుకో, ఒక సాధారణ నార్మల్ ఎంప్లాయీ తను ఎలాగా రిచ్ పర్సన్గా ఎదుగుతాడు, తర్వాత ఒక నార్మల్ ఎంప్లాయీ తనకు ఉన్నటువంటి ఒకే ఇన్కమ్ సోర్స్ దగ్గర మీదనే డిపెండ్ అయ్యేసి మొత్తం ఫ్యామిలీని కన్నా పోషించాలనుకున్నప్పుడు తను అక్కడే ఆగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. తను రిచ్గా ఎదగడానికి చాలా స్కోప్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి రిచ్గా అయ్యేటటువంటి వాళ్ళని చూసి వాళ్ళు ఎలా అయ్యారు, వాళ్ళ ఎదుగుదల ఎలా ఉంది, వాళ్ళని అబ్జర్వ్ చేస్తాం. మనం కూడా ఎదగాల్సి ఉంటుంది. తప్పితే మనం అక్కడే ఆగిపోయినాం అనుకో, జాబ్ చేస్తానే మనం ఎప్పటికి కూడా పేదరికంలోనే మగ్గిపోవాల్సి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే.